లేటెస్ట్ గా వచ్చిన హాలీవుడ్ అప్డేట్స్ తో పాటు నిన్న రిలీజ్ అయిన గ్లాడియేటర్ 2 ట్రైలర్ మీలో చాలా మంది చూసే ఉంటారు. అప్కమింగ్ గా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లోని ఈ ఫిల్మ్ కూడా ఒకటి. పర్సనలీ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఆ ర్యాప్ సాంగ్ అయితే మాత్రం ట్రైలర్ కట్ లో కొద్దిగా అవసరం లేదు ఈ జాన్రాకి అనే ఫీల్ వచ్చింది. బట్ రిమైనింగ్ ట్రైలర్ కట్ కానీ విజువల్స్ కానీ ఫ్రేమ్స్ అన్ని కూడా బాగా నచ్చాయి. అట్లీస్ట్ రీసెంట్ గా రెడ్లీ స్కాట్ గారి ద లాస్ట్ డ్యూయల్ ఫిల్మ్ రేంజ్ ఎగ్జిక్యూషన్ ఉంటే చాలు, పీక్ సినిమా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఇవ్వబోతుంది అనిపిస్తుంది థియేటర్స్ లోని. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా జానర్లోని గ్లాడియేటర్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా ఒక గేమ్ చేంజింగ్ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. పార్ట్ 2 తో అదే రేంజ్ కాకపోయినప్పటికీ ఒక మంచి వర్తీ రేంజ్ అనే సాటిస్ఫైయింగ్ సీక్వెల్ ని ఇస్తే చాలు. క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు లేరు. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో అయితే మాత్రం ప్లాట్ గురించి ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ కి 2 డికేడ్స్ తర్వాత టైమ్ లైన్ లోని సీక్వెల్ కంటిన్యూ అవబోతుంది. లుసేలా తన కొడుకు లూసియస్ ని కోల్పోయిన తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్ గా ఉండబోతుంది. తన మదర్ గురించి తినకు తెలియదు అండ్ తన సన్ గురించి తిను కూడా మొత్తం అంతా కూడా గుర్తుపట్టలేనట్టు. అయితే డెనిల్ వాషింగ్టన్ గారు ఈ ఫిల్మ్ లోని మెక్రీనస్ పాత్రలో కనిపించబోతున్నారు. యూరోప్ ఆర్మీస్ కి ఫుడ్ సప్లై, ఆయిల్ సప్లై చేసే పాత్ర అండ్ ఆర్మ్స్ డీలర్, దాంతో పాటు అరేనా ఫైటర్స్ ని ప్రిపేర్ చేసే వాళ్ళలోని. యాక్చువల్ గా లూసియస్ ఈ అరేనా ఫైటర్స్ లో జాయిన్ అవ్వకపోతాడు. తను నార్మల్ గా సెపరేట్ గా బ్రతుకుతాడు. బట్ రోమన్ ఎంపైర్ తనను ఒక ప్రిజనర్ గా తీసుకువెళ్తారు. ఫోర్స్డ్ గా గ్లాడియేటర్ లాగా ఫైట్ చేసేలాంటి సిచ్యువేషన్ వస్తుంది. పార్ట్ 1 తర్వాత 2 డికేడ్స్ తర్వాత పార్ట్ 2 టైమ్ లైన్ కి ఈ రోమన్ ఎంపైర్ ని అయితే రూల్ చేసే ఈ బ్రదర్స్ ఎంపరర్ గెటా అండ్ ఎంపరర్ కార్కాల చాలా క్రూరంగా రోమన్ రూల్ చేస్తూ ఉంటారు అనమాట. పీపుల్స్ విషయంలో గానీ మొత్తం అన్ని విషయంలోనే. పెడ్రో పాస్కల్ గారి పాత్ర మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ అండర్ లో ట్రైన్ అయిన రోమన్ జనరల్ పాత్రలో కనిపించబోతున్నారు మార్కస్ ఎకేషియస్. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లూసియస్ తో వీళ్ళిద్దరి మధ్యన ఫైట్, ఆ బ్యాటిల్ ఎలా ఉండబోతుందని చెప్పి పిచ్చ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. అంటే నార్మల్ గా బ్రతుకుతున్న ఈయన్ని ఒక ప్రిజనర్ గా తీసుకొచ్చి గ్లాడియేటర్ గా ఫోర్స్డ్ గా తయారు చేసి రోమన్ మీద కంప్లీట్ హేట్రెడ్ తో ఉంటున్న ఈయన రోమన్ ఆర్మీ మొత్తాన్ని నాశనం చేసేద్దామన్నంత క్రోధంతో కనిపిస్తున్నాడు. నిజానికి ఆ రోమన్ ఎంపైర్ ని రూల్ చేయాల్సిందే ఆయన. విధి ఆయన్ని ఎంపైర్ గా దూరం చేసినప్పటికీ మళ్ళీ తిరిగి అదే ప్లేస్ కి తీసుకొచ్చింది. కాకపోతే మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ ని కూడా ఆయన ఈ ప్రిజనర్ గా మారిన తర్వాత ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు. బట్ ఆయన తెలుసుకోవాల్సింది, మాక్సిమస్ లాంటి గొప్ప యోధుడి అండర్ లో ట్రైనింగ్ అయిన ఈ మార్కస్ ఎకేషియస్ రోమన్ జనరల్ కూడా సామాన్యుడు కాదు. అలాంటి వాడిని ఎదుర్కోవాలంటే చాలా సామర్థ్యం కావాలి. బట్ తను అరేనా ఫైటర్ గా అంటే ఈ క్లైమాక్స్ ఫైట్ వచ్చే వరకు చాలా ట్రైనింగ్ తీసుకున్నట్టు, గొప్ప యోధుడిగా మారినట్టు చాలా సీక్వెన్సెస్ అయితే మాత్రం విపరీతంగా చూపించారు. మెక్రీనస్ రోమన్ రూల్ లో ఒక మార్పు గురించి చూసేలాంటి పవర్ బ్రోకర్. సో ఆయన యోధుడిగా లూసియస్ ని తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అతని పాస్ట్ గురించి కూడా మెక్రీనస్ కి తెలుసా? అది లూసియస్ కి చెప్తాడా? లేదా లూసిలే తన కొడుకు గురించి తెలుసుకుని తనని ఎలా అయినా ఎంపరర్ గా తీసుకురావాలని ప్రయత్నిస్తుందా? అందువల్లనే మాక్సిమస్ రింగ్ ని తనకి ఇవ్వడం గానీ, క్లైమాక్స్ ఫైట్ జరుగుతున్నప్పుడు కొద్దిగా టెన్షన్ గా కనిపించడం గానీ. ఎందుకంటే రోమన్ జనరల్ మార్కస్ ఎకేషియస్ అంత క్రూరమైన వాడు కాదు, మంచివాడే. కాకపోతే ఆ కింగ్స్ అంత క్రూరంగా ఉన్నారు కాబట్టి ఇంకొక ఆప్షన్ ఆయనకు ఉండదు. కాబట్టి లూసియస్ కి తనకు ఒక బిగ్ బ్యాటిల్ అయినప్పటికీ తనే ఒకప్పుడు ఫార్మర్ యువరాజు ఈ రోమన్ ఎంపైర్ అని తెలుసుకుని రోమన్ ని పాలించడానికి కూడా ఇలాంటి యోధుడే కరెక్ట్ అని అతను రియలైజ్ అయ్యి ఈ ఈవిల్ రోమన్ ఎంపైర్ బ్రదర్స్ ఇద్దరిని కూడా తీసేయాలి. ఆ విధంగా అవ్వచ్చు, మరి చూడాలి ఎలా ఉంటుందో. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫిల్మ్ లవర్స్ క్లాసిక్ గ్లాడియేటర్ 1 కి సీక్వెల్ ఇప్పట్లో అవసరమా అనే ఒపీనియన్ లో ఉండొచ్చు. బట్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ లాంటి లెజెండరీ క్యారెక్టర్ ఆర్క్ ముగిసిన తర్వాత రోమన్ ఎంపైర్ లోని నెక్స్ట్ చాప్టర్ ఏ విధంగా ఉంటుంది, ఒక స్లేవ్ గా ఎంటైర్ ఎంపైర్ ని అగ్నిస్ట్ గా ఆ మాక్సిమస్ ఇచ్చిన ఇంపాక్ట్ అనేది కింగ్స్ మీద గానీ, స్లేవ్స్ మీద గానీ, గ్లాడియేటర్స్ మీద గానీ ఎంత వరకు ఉంటుంది, అది డికేడ్స్ తర్వాత కూడా అనే టైప్ ఆఫ్ స్టోరీని రిడ్లీ స్కాట్ గారు అద్భుతంగా చెప్పగలగాలి. ఆయన సత్తాను చూపించాలి పార్ట్ 2 తోటి. అంటే ఈ వయసులో కూడా ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన లాస్ట్ డ్యూయలే ఈ జాన్రాలో రీసెంట్ టైమ్స్ లో మంచి కిక్ ఇచ్చిన ఫిల్మ్స్ లో ఒకటి. అండ్ ఈ జానర్లో కిక్ ఇస్తున్నవి తగ్గిపోతున్నాయి ఈ జనరేషన్ లో. కాబట్టి ఎంత ఏజ్ అయినా అలాంటి లెజెండరీ డైరెక్టర్స్ ఇలాంటి జానర్స్ కి ఆ ఎపిక్ గ్లోరీని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. కాకపోతే ఫిలిం క్లాష్ అవబోతుంది. వికెట్ పార్ట్ 1 తోటి నవంబర్ లోని. యాక్చువల్ గా ఫిలిం 1 వీక్ ముందు రావాలి. దోలెక్కువే మళ్ళీ కరెక్ట్ గా సినిమా రిలీజ్ టైంలోనే ఆ సినిమా కూడా పుష్ చేసుకుని ఇందుకు ఇలాగా సేమ్ డేట్ పెట్టుకుంటున్నారు. ఈ నవంబర్ లో మొవానా పార్ట్ 2, రెడ్ 1 ఇలా పెద్ద ఫిల్మ్స్ అన్ని ఉన్నాయి. చాలా రిస్క్, అసలు ఖాళీ టైంలో రావాలి. పైగా R-rated ఇది. చూద్దాం ఏమవుద్దో. ఇక హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వస్తే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చేసింది. కొద్దిగా లేట్ గా చేయడం అనేది మంచిది. చాలా ఫిల్మ్స్ 1 మంత్ లేదంటే 2-3 వీక్స్ గా డైరెక్ట్ గా వీడియో ఆన్ డిమాండ్ అనౌన్స్ చేస్తున్నారు. రిలీజ్ చేయడం వేరు, సడన్ గా అనౌన్స్ చేయడం వేరు. అలా అనౌన్స్ చేస్తే ఓపెనింగ్స్ నుండి జనాలు థియేటర్స్ కి వెళ్ళరు. రీసెంట్ గా క్వైట్ ప్లేస్ డే 1 ఫిల్మ్ కి విపరీతంగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. బట్ సడన్ గా VOD అనౌన్స్ చేశారు, వీడియో ఆన్ డిమాండ్. కలెక్షన్స్ ఎఫెక్ట్ ఎంతో కొంత ఖచ్చితంగా పడి ఉంటుంది. పోతే ఇప్పటిదాకా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ 395 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మేబీ 400 మిలియన్స్ టచ్ చేయొచ్చు ఈవెన్ వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా. బట్ మే క్లాష్ ఇంపాక్ట్ లేకపోయింటే 450 మిలియన్స్ కి వెళ్ళి ఉండేది. ఈవెన్ జూన్ లో కూడా సహకరించలేదు బ్యాడ్ బాయ్స్, ఇన్సైడ్ అవుట్ ఎక్సెట్రా.
లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఇంకొక 2 మిలియన్స్ యాడ్ అయింది ద ఫాల్ గైకి. 177 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. మేబీ రెస్పాన్స్ వల్ల అనుకుంటా వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసి చాలా రోజులు అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ద గార్ఫీల్డ్ అయితే మాత్రం ఇంకా వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసిందో లేదో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఈ ఫిలిం ఫ్యామిలీ ఫిలిం, యానిమేటెడ్ ఫిలిం కాబట్టి ఇంకొక 5 మిలియన్స్ యాడ్ చేసుకుంది ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేస్తే. ఇప్పటిదాకా 245 మిలియన్స్. మేలో ఏప్స్ తర్వాత ఈ ఫిలిం మంచి ప్రాఫిట్స్ అర్న్ చేసుకుంది. ఇక జూన్ లోని విల్ స్మిత్ గారి బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై అసలు స్లో అవ్వట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇన్సైడ్ అవుట్ 2, డిస్పెక్ట్ఫుల్ మీ 4th పార్ట్, క్వైట్ ప్లేస్ డే 1 ఈ ఇబ్బందులు కూడా లేకపోయింటే ఈ పార్ట్కి ఆ ప్రీవియస్ పార్ట్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఉండేది. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి 30 మిలియన్స్ యాడ్ చేసుకుందంటే ఇంకా లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది. వీడియో ఆన్ డిమాండ్ అంత ఫాస్ట్ గా వచ్చేయకూడదు. 400 మిలియన్స్ అయితే మాత్రం ఇంకొక 2 వీక్స్ లో క్రాస్ చేయొచ్చు. బట్ ఫైనల్ రన్ లోని ప్రీవియస్ పార్ట్ రికార్డ్ ఆ 420 మిలియన్స్ ని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. మరి ప్రస్తుతానికైతే కూడా స్క్రీన్స్ అన్ని కూడా కొత్త ఫిలిమ్స్ కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, చాలా వస్తూనే ఉన్నాయి కాబట్టి అదొక్కటే ప్రాబ్లం. లేకపోయింటే ఈ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మరి ముఖ్యంగా బడీ కామెడీ జానరాకి కూడా థియేటర్స్ కి పుల్ చేయగలడం, అది కూడా R రేట్ లో అనేది మాత్రం కొంతమంది స్టార్స్ కి సాధ్యమైన పనిలోని విల్ స్మిత్ గారు కూడా అలాంటి స్టార్స్ లో ఒకరు కాబట్టి పాసిబుల్ అయింది. మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఈ ఫిలిం కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ని కూడా బీట్ చేస్తుందా లేదా దగ్గర వరకు వెళ్ళి ఆగిపోతుందా అనేది. రాటెన్ టమాటోస్ లోని మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన నార్త్ అమెరికాలోని 180 మిలియన్స్ వరకు లాగగలిగింది. ఇక ఆ తర్వాత ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 ఒక సెన్సేషన్, ఈ ఇయర్ కి అయితే మాత్రం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, కొత్త మెంబర్స్ చూస్తారనే చెప్పాలి తప్పించి యానిమేటెడ్ ఫిల్మ్ కి ఫ్యామిలీస్, కిడ్స్, హెవీ పాపులేషన్ వెళ్తుంది కాబట్టి చాలా మంది అదర్ ఫిల్మ్స్ తో కంపేర్ చేయక్కర్లేదు వీటిని. అందులో మరీ ముఖ్యంగా డిస్నీ పిక్సార్ అడ్వాంటేజ్, అందులోని క్రిటికల్ ఎక్లిమిట్ రివ్యూస్ వస్తే ఇక ఎవరు కూడా ఆపలేరు, స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు. ఇప్పటిదాకా 1.234 బిలియన్స్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లోని 1.3 కాదు 1.4 వరకు కూడా వెళ్లే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. మెయిన్ రీజన్ ఏంటంటే యానిమేటెడ్ ఫిల్మ్స్ కి జస్ట్ ప్రీవియస్ వీక్ ఈ వీక్ చూసుకుంటేనే 200 మిలియన్స్ యాడ్ అయింది. ప్రస్తుతానికి డిస్పెక్టబుల్ మీ 4th పార్ట్ రిలీజ్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. ఆ ఫిల్మ్ నార్మల్ రివ్యూస్ వచ్చాయి. దాంతోపాటు 2 కూడా లాంగ్ రన్ లో గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది. ఇంకొక 2 నెలల వరకు కూడా ఛాన్స్ ఉంది. అది యానిమేటెడ్ లాంగ్ రన్ కి అంత పవర్ ఉంటుంది. పైగా ఈ ఫిల్మ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక క్వైట్ ప్లస్ డే 1 అయితే మాత్రం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. విపరీతంగా సినిమా కూడా పెద్దగా బాగాలేదు. అండ్ వీడియో ఆన్ డిమాండ్ కూడా ఫాస్ట్ గా అనౌన్స్ చేశారు. బట్ ఓపెనింగ్స్ అయితే మాత్రం ఈ ఫ్రాంచైజ్ కే బిగ్గెస్ట్ రేంజ్ లో వచ్చింది. నేను అది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఎందుకంటే కాస్ట్ అయితే మాత్రం ప్రీవియస్ కాస్ట్ లేదు, డైరెక్టర్ కూడా వేరు. సో కంప్లీట్ గా ట్రైలర్ కట్ కానీ పోస్టర్స్ ఏవి కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. అయినా కూడా అంత ఓపెనింగ్స్ రావడం అనేది చాలా మంచి లక్ ఈ ఫిల్మ్ కి. స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ వచ్చేసాయి. 180.2 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. మేబీ చూద్దాం వీడియో ఆన్ డిమాండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆగిపోతుందా, ఇంకా కొంత కంటిన్యూ అయ్యే 200 మిలియన్స్ వరకు వెళ్తుందా లేదా అనేది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది సమ్ టైమ్స్ ఫ్రాంచైజెస్ కి ఫాటిక్ మాత్రమే కాదు, డిమాండ్ కూడా ఉంటుంది. సరిగ్గా యూజ్ చేసుకునే సీక్వెల్స్ రావాలి. ఇక ఆ తర్వాత డిస్పెక్టబుల్ మీ 4th పార్ట్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అండ్ ఇన్సైడ్ అవుట్ రీసెంట్ గా వచ్చి గట్టిగా పర్ఫామ్ చేస్తున్న టైంలో కూడా ఈ ఫిల్మ్ అన్నెసరీ సీక్వెల్ అయినప్పటికీ ఫ్రాంచైజ్ డిమాండ్ గట్టిగా ఉంది. ఓపెనింగ్ వీకెండ్ లోనే 240 మిలియన్స్ కలెక్ట్ చేసింది. డిస్పెక్టబుల్ మీ 2, 3 రెండు కూడా ఆల్మోస్ట్ 1 బిలియన్స్ కలెక్ట్ చేసిన ఫిల్మ్స్ అనమాట. అవి కూడా యునానిమస్ పాజిటివ్ బ్లాక్ బస్టర్ రివ్యూస్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన మినియన్స్ రైజ్ ఆఫ్ గ్రూ కూడా ఓపెనింగ్స్ ఇలానే 200 దగ్గర ఎంతో వచ్చింది అనుకుంటా. ఆ ఫిల్మ్ కి కూడా మిక్స్డ్ రివ్యూస్. బట్ నాకు ఈ ఫిల్మ్ తో కంపేర్ చేస్తే ఆ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఫైనల్ రన్ లోనే 940 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది ఆ ఫిల్మ్. మరి ఇది కూడా అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. పొటెన్షియల్ అయితే ఉంది. 700, 800 వరకు కూడా వెళ్ళిపోవచ్చేమో. అంటే యానిమేషన్ డిమాండ్ పక్కన పెట్టేస్తే పాపులర్ ఫ్రాంచైజెస్ డిమాండ్ హెవీగా ఉంది. మిక్స్డ్ రివ్యూస్ అంటే పాజిటివ్ వస్తే ఇందాక చెప్పినట్టు స్కై ఇస్ ద లిమిట్ అనే రేంజ్. ఇక అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్ గా బ్రాడ్ పిట్ గారి F1 ట్రైలర్ వచ్చింది కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. బట్ ఆ ఫిల్మ్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అయితే మాత్రం ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా డిలేస్ అవ్వడం కానీ, స్ట్రైక్స్ వలన అండ్ క్వాలిటీ వలన చాలా పెరిగిపోయి ఆల్మోస్ట్ 300 మిలియన్స్ రేంజ్ బడ్జెట్ అన్నారు. ఈ జానర్ చాలా కొత్త, ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీస్ కానీ ఎక్కువ పాపులేషన్ చూసేది కాదు. చాలా రిస్క్ అనమాట బ్రేక్ ఇన్ అవ్వాలంటే. పైగా సమ్మర్ లోనే వస్తుంది. కానీ రీసెంట్ గా ఆయన చెప్పింది 300 మిలియన్స్ రేంజ్ బడ్జెట్ అనేది నేను తప్పుడు అంచనా, జస్ట్ అంచనా వేసాను అంతవరకు వెళ్ళిపోతుందని. బట్ రీసెంట్ గా నేను రిలీజ్ అయ్యింది అంత ఎక్కువగా పెట్టేసుకున్నాను కానీ అంతవరకు బడ్జెట్ అయితే వెళ్ళకపోవచ్చు అని చెప్పారు. సో ప్రెసెంట్ బడ్జెట్ ఎంతో ఎగ్జాక్ట్ గా చెప్పలేదు కానీ అంచనా ప్రకారం అయితే చాలా మంది చెప్తుంది 200 మిలియన్స్ దగ్గరలో, లేదంటే దానికన్నా లోపు. అంటే టాప్ గన్ మ్యావరిక్ 170 మిలియన్స్ ఆ రేంజ్ బడ్జెట్ లో ఉండొచ్చు అని అంటున్నారు. డైరెక్టర్ జోసెఫ్ కోసిన్స్కీ గారు టాప్ గన్ మ్యావరిక్ తోటి హాలీవుడ్ లో ఒక గేమ్ చేంజింగ్ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చారు. మామూలు రేంజ్ కాదు అది. సో టామ్ క్రూజ్ లాంటి స్టార్ తర్వాత బ్రాడ్ పిట్ గారు కూడా ఇంకా కొంత పొటెన్షియల్ ఉంది. మరి దీంతో ఎలా యూజ్ చేస్తారో. ఏదైనప్పటికీ ఆయన టేకింగ్ స్కిల్స్ అయితే ఆ ఫిల్మ్ ద్వారా చాలా అంచనాలు పెరుగుతాయి కదా. ఇప్పుడు ఇది కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ రేసింగ్ ఫిలిం. చాలా మంది F1 ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో కంటెంట్ గానీ అండ్ టాప్ గన్ మ్యావరిక్ రేంజ్ వచ్చింది అనుకోండి, ఈ ఫిల్మ్ కూడా కమర్షియల్ గా కూడా సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.
అది కూడా పెద్ద క్లాష్ ఎఫెక్ట్ లేకపోయింటే సమ్మర్ టైంలో నెక్స్ట్ ఇయర్. మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్ అర్థమైంది అనుకుంటా బడ్జెట్ గురించి. ఇక ఆ తర్వాత ఈ అప్డేట్ ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్ ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిల్మ్స్ అండ్ క్లింట్ ఈస్ట్వుడ్ గారి క్యారెక్టర్ని కూడా ఎవరు రిప్లేస్ చేయలేరు అనే టైపు రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ ఈ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్ యొక్క న్యూ రీమేక్ రైట్స్ని అయితే మాత్రం తీసుకున్నారు. వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని వచ్చింది. దరిద్రమైన అప్డేట్. ఖచ్చితంగా బ్యాడ్ వేవ్స్, నెగిటివ్ వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ లవర్స్ నుండి వస్తుంది. ఎందుకంటే కాస్టింగ్ లో కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఇంప్రెషన్ అయితే రావచ్చు. దాంతోపాటు ఆ ఫిలిమ్స్ ని మేనేజ్ చేసేలాంటి ప్రెసెంట్ ఆ వెస్ట్రన్ జోనరాని ఆ డైరెక్షన్ ని కష్టంగా టచ్ చేయడం ఎందుకు, కొత్తగా ట్రై చేయడం బెటర్. రీమేక్ రైట్స్ అవసరం లేదు. మొన్నటిదాకా ఆల్ పచినో గారి క్లాసిక్ స్కార్ఫేస్ ఫిల్మ్ కూడా రీమేక్ అవ్వబోతుందని చెప్పి న్యూస్ వచ్చింది. కాస్టింగ్ గురించి జానీ డెప్ అని, డికాప్రియో అని చాలా నేమ్స్ వినిపించినప్పటికీ ఆ రీమేక్ మీద ఎలాంటి అప్డేట్స్ లేవు. నాకు తెలిసి పక్కన పడేస్తారు దీన్ని కూడా కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ హెవీగా రావడం తర్వాత. ఇక HBO Max లోని ద బ్యాట్మెన్ ఫిల్మ్ తర్వాత సపరేట్ గా ఈ యూనివర్స్ కి స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్ టైప్ లోని గౌతమ్ వెబ్ సిరీస్, ఆర్కమ్ అసైలమ్ వెబ్ సిరీస్ అండ్ పెంగ్విన్ వెబ్ సిరీస్ అని చెప్పి అన్నారు కదా. అందులోని ప్రస్తుతానికి పెంగ్విన్ వస్తుంది. అండ్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆర్కమ్ అసైలమ్ యొక్క సిరీస్ స్పిన్ ఆఫ్ అయితే మాత్రం HBO Max నుండి ఇక తీసేశారనమాట. రాదంట కన్ఫర్మ్. గౌతమ్ సిటీలోని చాలా మంది విలన్స్ దాదాపుగా 100 పైగా ఉంటారనమాట. గౌతమ్ వెబ్ సిరీస్ లో చూస్తే మీకు తెలుస్తుంది. అందులోని ఆర్కమ్ అసైలమ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ పాయింట్. ఆ స్టోరీని యూజ్ చేసుకుని వెబ్ సిరీస్ లో చాలా మంచి వైబ్స్ ఇస్తే ఫ్యూచర్ గా ఈ యూనివర్స్ కి సెపరేట్ ఫ్రాంచైజ్ కి. బట్ మ్యాట్రూస్ ఒక్కరే హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఏంటో, అన్ని పక్కన పడేస్తున్నారు. లేదా వార్నర్ బ్రోస్ తోటి క్రియేటివ్ డిఫరెన్సెస్. ఆ తర్వాత ఎంతో మంది హారర్ ఫ్యాన్స్ ఎప్పట్లో ఎదురు చూస్తున్న కంజూరింగ్ యూనివర్స్ అప్డేట్ కూడా వచ్చేసింది అనమాట. లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మందికి రీచ్ కాలేదు, చాలా మందికి తెలియదు అనుకుంటా. కంజూరింగ్ 4th పార్ట్ అయితే మాత్రం జేమ్స్ వాన్ డైరెక్ట్ చేయట్లేదు. ఆయన అయితే మాత్రం ప్రస్తుతానికి వెళ్ళాడు. ఎలాంటి హోప్స్ పెట్టుకోకూడదు ఆయన డైరెక్షన్ వస్తుందని. కంజూరింగ్ 3rd పార్ట్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి మళ్ళీ ఎందుకు 4th పార్ట్ డైరెక్షన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారో నాకైతే తెలియదు. ఇప్పటికే యూనివర్స్ చాలా వరకు డౌన్ అయిపోయింది. అప్కమింగ్ రాబోతున్న ఈ ఫిల్మ్ తో అయినా సరే హై అవుతుందా అంటే లేదు. ఈ ఫిల్మ్ అనేది ఫైనల్ అంట. లాస్ట్ రైట్స్ అనే టైటిల్ ని కూడా పెట్టేశారు కాబట్టి ఫైనల్ అంటున్నారు ఈ కంజూరింగ్ ఫ్రాంచైజ్ కి. సో కంప్లీట్ గా యూనివర్స్ కూడా ఆగిపోతుందా లేదా అనేది చెప్పలేం. కానీ ఒకవేళ ఇది కూడా రాడ్ అయింది అనుకోండి, ఎలానో ఫ్రాంచైజ్ ఆగిపోతుంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో మిక్స్డ్ వచ్చిన, నెగిటివ్ రివ్యూస్ వచ్చిన, బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని హిట్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా సేఫ్ గేమ్ గా హిట్ అయిపోయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఆడియన్స్ ఒక సూపర్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జేమ్స్ వాన్ ఉంటేనే అది పాసిబుల్ అని ప్రస్తుతానికి నాకు అనిపిస్తుంది. ఎనీవే ఈ 4th పార్ట్ కి సంబంధించిన ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. దగ్గరలో USA, నార్త్ అమెరికాలో ఎవరైనా ఉంటే వీళ్ళైతే ట్రై చేయండి. వస్తే రావచ్చు, లేదంటే లేదు. అసలు డైరెక్టర్స్ తోటి వార్నర్ బ్రోస్ కి ఎలాంటి సంబంధం ఉందో, కొలాబరేషన్ ఉందో మనకు తెలియదు. కానీ జేమ్స్ వాన్ గారే గొడవపడి ప్రీవియస్ పార్ట్స్ బాగా డైరెక్ట్ చేశారు కాబట్టి ఆయనకే 3rd పార్ట్ ఇచ్చి ఉండాల్సింది. లేదు 4th పార్ట్ అయినా ఇవ్వాల్సింది. ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు వాళ్ళ మధ్య. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన డ్యూన్ 3 ద మెసయా ఫిల్మ్ యొక్క అప్డేట్ చాలా మంది వినే ఉంటారు. బట్ మీకు చాలా మంది చెప్పనిది తెలియని అప్డేట్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే డెనీ విల్నెవ్ గారు రీసెంట్ గా ఈ డ్యూన్ పార్ట్ 3 ని కాస్త గ్యాప్ ఇచ్చి తీద్దాం అనుకున్నారు. మధ్యలో వేరే ప్రాజెక్ట్ ఏదో అనుకున్నారు అనుకుంటా, ప్రెస్టీజియస్ ది అది కూడా. కాకపోతే సడన్ గా ఆయన మైండ్ మారిందంట. ఈ డ్యూన్ 3 మీదనే సడన్ గా ఆయన ఫోకస్, విజన్ అంతా కూడా పార్ట్ 2 కంటిన్యూషన్ గా ఫాస్ట్ గా తీసేయాలనే ఒపీనియన్ కి వచ్చారంట. అందువల్లనే డ్యూన్ 3 వర్క్ ని స్టార్ట్ చేయబోతున్నారు. 2026 డిసెంబర్ 18th కి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అంటే క్రిస్మస్ హాలిడేస్ అనమాట. అవతార్ 3 ప్రాబ్లం లేదు, డిసెంబర్ 2025 అనేది అప్డేట్ అనమాట. బట్ స్కెడ్యూల్లో ఇంత వర్క్ పెండింగ్ ఉన్న, తేడా ఉన్న డైరెక్ట్ గా కెమెరాన్ తాత గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి ప్లాన్ చేస్తారు తప్పించి మధ్యలో ఎక్కడే రిలీజ్ చేయరు. క్రిస్మస్సే ఆయన లక్కీ అనుకున్నట్టు అక్కడే రిలీజ్ చేస్తారు. ఇంకొక దరిద్రం ఏంటంటే అప్కమింగ్ స్టార్ వార్స్ యొక్క లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవబోతున్న ఫిల్మ్ కూడా సేమ్ డేట్ కే ప్లాన్ చేసుకున్నారు డిస్నీ వార్నర్ బ్రోస్ యొక్క బాక్స్ ఆఫీస్ వార్ గురించి, క్లాష్ గురించి పక్కన పెట్టేస్తే స్టార్ వార్స్ కి డ్యూన్ కి నేను పిచ్చ ఫ్యాన్. రెండు కూడా విపరీతమైన రెండు కళ్ళు లాంటివి అనమాట. ఇప్పుడు ఈ క్లాష్ కాంపిటీషన్ గొడవ వలన ఫస్ట్ డే ఏ ఫిల్మ్ కి వెళ్ళాలనే భయం. బట్ డ్యూన్ 3 కంటెంట్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. ప్రీవియస్ స్టార్ వార్స్ ఫిల్మ్స్ రీసెంట్ గా వస్తున్న అంత క్వాలిటీగా కనిపించట్లేదు. బట్ మ్యాండలోరియన్ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్ లో వస్తున్న ఫిల్మ్ కూడా క్వాలిటీ అదిరిపోయేలాగా ఉండొచ్చని అనుకుంటున్నాను. ఈ లాస్ట్ జెడై, రైజ్ ఆఫ్ స్కై వాకర్ లాంటి స్టార్ వార్స్ ప్రొడక్ట్స్ కాకుండా మ్యాండలోరియన్ వెబ్ సిరీస్ లానే ఫిల్మ్ లో కూడా అద్భుతమైన క్వాలిటీ తోటి టీజర్ ట్రైలర్స్ కనిపించేనుకో గట్టి కాంపిటీషన్ ఉంటుంది రెండు ఫిల్మ్స్ కి కూడా. బట్ స్టార్ వార్స్ మార్కెట్ హెవీగా ఉంటుంది నార్త్ అమెరికాలో. చాలా ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 1 బిలియన్ డొమెస్టిక్ నుండి వచ్చేస్తాయంటే వాటి డిమాండ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో వీళ్ళు చాలా మందికి తెలుసో తెలీదో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ స్టార్ వార్స్ ని ఫిల్మ్స్ గా వాడుకోవట్లేదు. సరిగ్గా వాడుకుంటే ఏ రికార్డు కూడా మిగలదు. స్టార్ వార్స్ ఫోర్స్ అవేకెన్స్ నార్త్ అమెరికాలో స్టిల్ ఇండస్ట్రీ రికార్డ్. హాలీవుడ్ కి ఇంతవరకు అమెరికాలోని ఆ రికార్డు ఏ ఫిల్మ్ కూడా బీట్ చేయలేదు. ఎండ్ గేమ్ కూడా ఇంకా ఫోర్స్ అవేకెన్స్ రికార్డ్ ని డొమెస్టిక్ గా బ్రేక్ చేయలేదు. బట్ అప్కమింగ్ గా రాబోతుంది డైరెక్ట్ గా స్టార్ వార్స్ క్రాస్ ఓవర్ లాంటిదో లేదంటే సీక్వెల్ లాంటి ప్రాజెక్టో కాదు, మ్యాండలోరియన్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి డెవలప్మెంట్ లో ఉన్నది అదే మ్యాండలోరియన్ గ్రోగు యొక్క లైవ్ యాక్షన్ థియేట్రికల్ రిలీజ్ ఫిల్మ్. ఈ సీక్వెల్ ట్రయాలజీకి వచ్చిన కొద్దిగా ఆ రిసెప్షన్ ఫీడ్బ్యాక్ వల్ల అనుకుంటా అప్కమింగ్ గా యూనివర్స్ మీద ఫిల్మ్స్ ఆగుతున్నాయి. ఆ వెబ్ సిరీస్లు అయితే విపరీతంగా తీసి దుబ్బేస్తున్నారు డిస్నీ వాళ్ళు.
మరి చూడాలి దీని పొటెన్షియల్ ఫ్యూచర్ లో ఎలా వాడుకుంటారో. అండ్ సిడ్నీ స్వీనీ కూడా రీసెంట్ గా ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ లో జాయిన్ అవుతున్నట్టు కాస్టింగ్ అప్డేట్ వచ్చింది. మరి చూడాలి అది అఫీషియల్ గా ఎంత వరకు అవుతుందో, లేదంటే జస్ట్ రూమరో. బట్ సోర్స్ మాత్రం స్ట్రాంగే. ఎనీవే, వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యి అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ మిగిలి ఉన్నాయి అండ్ అప్కమింగ్ గా వస్తూ ఉన్నాయి. ఇది కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.